హాయ్ అండి. వెలుగు రక్షకుడైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నేను ఇక ఆ సమయంలో కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము మనం చదువుకుందాం. 27వ అధ్యాయం అంతా కూడా మీరు చదవవలసిందిగా కోరుచున్నాను. ఇక్కడ నాకు టైం సరిపోదు కాబట్టి 27వ అధ్యాయం అంతా మరి 14 వచనములు ఉన్నాయి ఇందులో. ఈ వచనములని నేను చదవలే, టైం సరిపోదు. ఎందుకంటే నేను 5-6 నిమిషాలకు ఎక్కువ పెట్టాలని అనుకోవట్లేదు. దాని కారణాన్ని బట్టి ఇక్కడ 27వ అధ్యాయంలో ఇదిగోనండి కీర్తనల గ్రంథము, ఇదిగోనండి కీర్తనల గ్రంథం 27 నుండి ఇక్కడ వరకు, ఇదంతా ఇక్కడ వరకు చదివితే ఇది పూర్తవుతుందండి. కీర్తనల గ్రంథం అండి, ఇదిగోండి కీర్తనలు 27వ అధ్యాయము చదువుకోవచ్చు మీరు. ఇక్కడ నేను ఒక మాట చెప్పి టైం ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను. యెహోవా నాకు వెలుగును రక్షకుడై ఉన్నాడు. దావీదు మహారాజు గారికేనా వెలుగు రక్షకుడైన వాడు క్రైస్తవులకేనా అంటే, ఈ యెహోవా నాకు వెలుగును రక్షకుడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన కాదు, బైబిల్ గ్రంథము కాదు, నేను చెప్తున్నాను. యెహోవా ఎలా ఉన్నాడు అంటే వెలుగై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు. ఈ యొక్క వెలుగును రక్షకుడైనటువంటి దేవుని యొక్క గొప్పది. ఈ యొక్క వెలుగు ఏమిటి అంటే వెలుగును చీకటిని వేరు చేస్తాడు. వెలుగు చీకటి ఒకటి కాదు. అదే విధముగా ఇక్కడ యేసు అనే వాళ్ళకి ఒక బుద్ధి రావాలి. యేసు కాదు, యెహోవాని విడిచిపెట్టేసి యేసుని ఎలా తెలుసుకుంటావు? నువ్వు తినేటువంటి భోజనం యెహోవాది, నీవు మనిషివు, యెహోవా మనిషివి. ఈ యెహోవా భూమి మీద నువ్వు నిలబడి ఉన్నావు. యేసుక్రీస్తు భూమి మీద నువ్వు నిలబడి లేవు. యేసుక్రీస్తు భూమి చేయలేదమ్మా. మీరు యేసు అనుకుంటూ అసలు విషయం ఏమిటో తెలియకుండా యేసు అంటే యేసు ఏ కాలంలోకి వచ్చాడు, ఏం జరిగింది, యేసు పట్ల ఏం జరుగుతుంది అనేసి అంతా యేసుదే కదా, యేసు మీద విశ్వాసం ఉంటే పరలోక రాజ్యం చేరుస్తున్నాడు, ఇది యేసు కాలం కాదు కదా అంటే, ఇంక ఏ కాలం గురించి నువ్వు మనుషుల గురించి కాకుండా యెహోవా ఏమై ఉన్నాడుటండి, వెలుగై ఉన్నాడు. అంటే ఒక విధముగా చీకటిలో మనం ఏమైనా చేయగలమా? ఇప్పుడు చీకటిని తెలుసుకోవడం అంటే గొప్ప ఇదేమి కాదు. ఎందుకంటే ఇప్పుడు వెలుగు కాలము అంతా లైటింగ్ మీద నడుస్తుంది, రైటే. ఇప్పుడు ఈ లైట్ కట్టాననుకోండి, నేనేమైనా ఎందుకు చీకటిలో లైట్ కట్టేసి నువ్వు ఏమైనా చేయగలవా? నీ కన్ను బాగానే ఉంటుంది, కానీ మనకేమి కనపడదు లైట్ కట్టేస్తే. ఇంకొప్పుడు లైట్ కట్టేస్తున్నాను చూడండి, వదుగు ఏమైనా కనిపిస్తుందా? నేను కనిపిస్తున్నా? కనిపించదు కదండి. ఇప్పుడు చూడండి, నేను లైట్ వేస్తున్నాను, అదిగో లైట్ వేయగానే ఏమైందండి, మనకి కళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ లైట్కి మన కళ్ళకి ఏదో ఒక లింకు కదండి. ఈ లోకంలో ఒకదానికి ఒకటి లింక్ ఉంది. లోకమే ఐగుప్తి, లోకమే పనికిమాలిది, లోకము అనుకుంటూ మిమ్మల్ని మెబ్బిపరిచేటటువంటి వారిని మీరు కనిపెట్టవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు ఏమంటున్నాడంటే, యెహోవా నీకు వెలుగై ఉన్నాడా? యెహోవా వెలుగై ఉండడం అంటే యెహోవా పక్షమున నువ్వు ఉంటే ఈ లోకములో ధర్మముగా మర్యాదగాను మసులుకోవడమే, మర్యాదగాను బ్రతకడమే, న్యాయబద్ధముగా బ్రతకడమే. ఈ లోకములో ఇంకేమైనా ఉన్నాడంటే రక్షణ ఉన్నాడు. ఈ యెహోవా వెలుగైనటువంటి ఆ వెలుగు నీవు పొందుకోవాలి, అదే నీ గొప్పతనము. మరి ఒక తండ్రిని యొక్క జీన్స్ మనలోనికి వచ్చినప్పుడు, ఒక తల్లి యొక్క బుద్ధులు పోలికలు వచ్చినప్పుడు యెహోవా వెలుగు ఎలా ఉంటుందంటే ఆయన లక్షణములతో కూడినటువంటిది. ఆయన యొక్క వెలుగు, ఆయన గొప్పతనమును తెలుసుకుని ఆయన వెలుగును నువ్వు పొందుకోవాలి, నువ్వు సొంతం చేసుకోవాలి. ఇక చాలా ఉంటాయి, ఇక నీ టైం సరిపోదు. ఇంకేమంటున్నాడంటే రక్షణ ఉన్నాడు. నువ్వు చెప్పగలవా? యెహోవా రక్షణ ఉన్నాడని, నాకు రక్షకుడై ఉన్నాడు అని నేను చెప్పగలుగుతాను. యేసు ప్రభు రక్షకుడే కానీ ఇక్కడ దీన్ని ఎవ్వడు దీన్ని
చెరపలేడు. తరతరాల వరకు బైబిల్ ఉంటుంది. నీకు లేకపోతే నీ ఒక్కడికి ఉండదు, కానీ తరతరాలు కూడా ఉంటుంది. యెహోవా రక్షకుడై ఉన్నారు. నీవు రక్షకుడు యెహోవా నీకు వెలుగు రక్షణ ఉండాలని ఆశిస్తూ, మరి టైం అయిపోయింది, 5 నిమిషాలు అయిపోయింది కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు మీకు హృదయంలో ఉండనుగా. ఆమెన్, ఆమెన్, ఆమెన్.